హలో అండి, నేను డాక్టర్ లావణ్య, డర్మటాలజిస్ట్. సో ఇవాళ పిఆర్పి ట్రీట్మెంట్ గురించి చెప్తాను. పిఆర్పి అంటే ఏంటి అంటే, మీ బ్లడ్ కొంచెం ఒక 10 ml అలా తీసి దాంట్లో నుంచి గ్రోత్ ఫ్యాక్టర్స్, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటే ప్లేట్లెట్స్ ఉన్న ప్లాస్మాని సెపరేట్ చేసి దాన్ని స్కాల్ప్లోకి, అంటే ఎక్కడైతే హెయిర్ ఫాల్ ఉందో ఆ ఏరియాస్లో ఇంజెక్ట్ చేస్తాం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి దాంట్లో. దానివల్ల హెయిర్ గ్రోత్ అనేది అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇంకా బాగా అవ్వడానికి ఒక కిట్లో, అంటే కొన్ని కెమికల్స్ ఉంటాయి దాంట్లో యాడ్ చేస్తాము. సో గ్రోత్ ఫ్యాక్టర్ కిట్లో యాడ్ చేయడం వల్ల దాని పొటెన్సీ అనేది, ఎఫికసీ అనేది, అంటే దాని ప్రభావం అనేది పెరుగుతుంది. అది స్టడీస్ ప్రకారం ఒక 20% వరకు పెరుగుతుంది. సో పిఆర్పి అనేది ఎవరు చేయించుకోవాలి అంటే, ఎవరికైతే ఇట్లా బాల్డ్ ప్యాచెస్ వచ్చాయి, హెయిర్ ఫాల్ ఉంది, ఇంకా ఫేస్ మీద ఏమైనా రింకిల్స్ ఆర్ స్కార్స్ ఉన్నాయి అంటే పిఆర్పిని కంబైన్ చేసి చేయించుకోవచ్చు, లైక్ అదర్ స్కార్ ట్రీట్మెంట్స్తో పాటు. అండ్ ఓన్లీ పిఆర్పితో ఎఫెక్ట్ ఉంటుందా అంటే లేదు. లైక్ హెయిర్ ఫాల్కి అయితే వేరేవి కూడా చూసుకోవాలి. అంటే ఏమైనా హార్మోనల్ ఇష్యూ ఉందా, లేకపోతే ఏమన్నా విటమిన్ డెఫిషియన్సీ ఉందా, థైరాయిడ్ ఇష్యూ ఉందా, హిమోగ్లోబిన్ తక్కువగా ఉందా, ఇలాంటివి చూసుకొని దాన్ని ట్రీట్ చేస్తూ, దాన్ని కరెక్ట్ చేసుకుంటూ, దాంతోపాటు హెయిర్ సీరం వాడాల్సి ఉంటుంది. దాంతో పాటు ఈ ప్రొసీజర్ చేసుకుంటే బెనిఫిట్ ఇంకా బాగుంటుంది. అండ్ ఈవెన్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వాళ్ళు కూడా కంపల్సరీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిపోయింది కదా అని వదిలేయకూడదు. ఖచ్చితంగా హెయిర్ సీరమ్స్ వాడాలి. దాంతోపాటు మంత్లీ, ఇనీషియల్గా ఒక 3 months వరకు మంత్లీ ఒకసారి, దాని తర్వాత 3 monthsకి ఒకసారి పిఆర్పి చేయించుకుంటే సరిపోతుంది. సో దీనివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే, కొంచెం పెయిన్ ఉంటుంది అండ్ కొంతమందికి స్వెల్లింగ్ అట్లా రావచ్చు, హెడేక్ కానీ స్వెల్లింగ్ కానీ నెక్స్ట్ డే కొంచెం రావచ్చు, కానీ అది తగ్గిపోతుంది. అది మరి లైక్ అంత సీరియస్ ఏం కాదు. కాకపోతే ఇది ప్రాపర్ డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేస్తేనే చేయించుకోండి. మీ అంతటా మీరు, అంటే అవసరం లేకపోయినా ఫేస్కి పిఆర్పి చేయించుకోవడం, హెయిర్కి పిఆర్పి చేయించుకోవడం, అంటే కాజ్ ఏంటి అని చూసుకొని దాని తర్వాత పిఆర్పి చేయించుకోవాలి. అప్పుడు రిజల్ట్స్ బాగుంటాయి. ఓకే, థ్యాంక్ యూ.